అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ శశికళ ఏం చేయబోతున్నారు? ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ శశికళ పేరు హాట్ టాపిక్ గా మారింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నాడీఎంకే వ్యవహారాలను చక్కబెట్టారు శశికళ. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేశారు. తన నెచ్చలి జయలలిత పుట్టినరోజైన ఈ నెల 24న కొత్త పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. పార్టీ జెండా, విధి విధానాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా అన్నాడీఎంకే పనిచేయడం లేదంటున్నారు శశికళ. అందుకే కొత్త పార్టీ ద్వారా తమ ఉనికిని చాటాలని ఆమె మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ విషయంలో శశికళకు 2 అవకాశాలున్నాయి. 1, కొత్త పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించడం. అది సాధ్యం కాని పక్షంలో తన సోదరుడు 2018లో రిజిస్టర్ చేసిన అన్నా ద్రావిడర్ కళగం ఏడీకే తరఫున అభ్యర్థులను బరిలోకి దింపడం రెండో ప్రత్యామ్నాయంగా శశికళ చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి శశికళ సిద్ధమవుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీనిలో భాగంగా చెన్నైలోని తన ఇంట్లో గత కొన్ని రోజులుగా జిల్లా స్థాయి నేతలు, అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు శశికళ. దక్షిణ తమిళనాడులోని సుమారు 40 నియోజకవర్గాలు లక్ష్యంగా శశికళ తన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శశికళకు శిక్ష పడడం వల్ల 2027 వరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు. కానీ ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడానికి ఆమెకు చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేవు.